వాళ్ళందరూ బయట ఉంటారు. అమ్మా మధ్యాహ్నం వేళ భజనాసన కళ్యాణుడి మర్యాదలు సుగంధ సమీపం లేకుండా పూజా కార్యక్రమం ఏంటి? బాగా చేశారా? ఏ పూజ చేశారు మీరు ఇప్పుడు? మన చైర్మన్ గారు ఎలా చేశారు ప్రోగ్రామ్స్ కార్యక్రమం? నంద్యాలపట్టణంలోని కౌకుల లక్ష్మయ్య నక్కకోట సుబ్బమ్మ గారి అన్నదానంగా పేరుగాంచినటువంటి శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈనాడు వైశాఖ పౌర్ణమి అనగా 23/4/2024 గురువారం అనేక మంది భక్తుల చేత సామూహిక సత్యనారాయణ స్వామి ఉదయమాలకు ప్రారంభమయ్యాయి. తదనంతరం 10 గంటలకు సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. భక్తాదులు అనేక మంది అనేక సహాయ సహకారాలు అందజేసి వస్తువులపైన ధరలపైన అందరికీ కూడా సహకరించినటువంటి పేరు పేరున భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క కళ్యాణోత్సవం వీక్షించి స్వామి కృపార్థానికి అనుగ్రహం ప్రాప్తం కలిగి అందరూ కూడా ప్రసాదం స్వీకరించి ఆచంద్రార్థం తమ కుటుంబాలు మంచి ప్రసాదాన్ని ఆకాంక్షిస్తూ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధానాంశుడు వృత్తిపాల కౌకొండ లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మ గారి ఆరాధనలో నూతనంగా ఒక మహిళా చైర్మన్ అయ్యి యాడికి శ్రీదేవి అనేటువంటి మహిళా చైర్మన్ అయ్యి ఇంత గొప్పగా ఇంత వైభవంగా ఎప్పుడూ లేనటువంటి విషయంగా ఈనాడు కళ్యాణోత్సవం చాలా గొప్పగా జరపబడుతోంది. ఆ కుటుంబానికి సంపూర్ణ సత్యనారాయణ స్వాగతం కలగాలని పదే పదే స్వామి ఈరోజు సత్యనారాయణ స్వామి గుడిలో స్వామి కళ్యాణ అవమాన గురువారం రోజు స్వామి కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోజు ప్రతి సంవత్సరము పౌర్ణమికి కళ్యాణం ఏర్పాటు అవుతుంది కాబట్టి నంద్యాలపట్టణ ప్రజలు చుట్టూలో పక్కన ప్రజలు అందరూ కలిసి చేసే కళ్యాణం ఈరోజు నా ఒక్కదాని కళ్యాణం కాదు. అందరూ సహాయ సహకారాలు అందించినందుకే ఈరోజు నేను ఈ కళ్యాణాన్ని నిర్వహించగలిగాను. మరి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వచ్చి నమస్కరిస్తున్నాను. గండ్రకోట సుబ్బమ్మ గారుల అన్నదాన సత్రము శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానము కోటబీది నంద్యాల పట్టణం వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు ఉదయం 7 గంటలకు
సామూహిక ఉచిత సత్యనారాయణ వ్రతంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలైనారు. అదేవిధంగా ఇప్పుడు 11 గంటలకు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం తదనంతరం కూడా విచ్చేసిన 50 మంది భక్తులకు కూడా దేవస్థానం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రము స్వామివారి రమా సమేత సత్యనారాయణ స్వామి వాళ్ళ గ్రామోత్సవం కూడా నంద్యాల పట్టణం పురవీధుల్లో కూడా ఎంతో వైభవంగా నిర్వహించడానికి గాను దేవస్థానం చైర్మన్ గారు యాడికి శ్రీదేవి గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యుల సహాయ సహకారములు, గ్రామ ప్రజలు గ్రామ భక్తుల సహాయ సహకారములతో కూడా ఈ కార్యక్రమములన్నీ ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడానికి కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భక్తులకు కూడా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారు అందరికీ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము. నాగప్రసాద్ కార్యనిర్వహణాధికారి. కన్యాం నరక సంబరగాం నరకా బ్రహ్మలోకే జగేశయః కన్యాం బహుదా భూయాత్ కన్యే మే దేవి వాస్యో కన్యే మే సర్వదో భూయాత్ తద్వానమోక్షణాప్నుయాత్ పరపంచభూతదాక్షిణ్య సర్వదేవతా కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వహేః కన్యాం సాలంకృతాం సాధ్వీ సుశీలాయ సుధీమదే ప్రయోదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. సార్ ఓం అధానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య. అమ్మా దీన్ని ఇప్పుడు చెప్పేటువంటి అమ్మా వినాలమ్మా, వినాలి 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 వినాలి. కన్యాదానం చేస్తున్న సమయంలో మహాసంకల్ప పఠనం జరుగుతుంది. మహాసంకల్పం అంటే షట్చక్రవర్తులు, షోడశ మహారాజులు, పర్వతాలు, అనేక ప్రాంతాలు, అనేక నగరాలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ప్రాంతం భారతదేశం. ఈ భారతదేశంలో ఒక చోటు నుంచి అమ్మాయి, ఒక చోటు నుంచి అబ్బాయి వస్తున్నారు. ఈ ఇద్దరు ఒకటిగా చేరాలంటే అన్ని సంకల్పాలలో మహాసంకల్పం చాలా గొప్పది. వినడమే మహాపుణ్యం. కాబట్టి వినండి. మహాసంకల్పాన్ని మీరు చెప్పలేకుండా వినడం శ్రవణాంత భక్తి. శ్రవణం విష్ణు కీర్తనం అన్నారు. అంటే శ్రవణం చేసేప్పుడు మహావిష్ణువుని ఇలా ప్రార్థిస్తామో శ్రవణం చేస్తే కూడా అంత పుణ్యఫలం కలుగుతుంది, మహాసంకల్పం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ మహావిష్ణవే శ్రీమదాదినారాయణస్య అచింత్యా భర్వజయా ప్రియమానస్య పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యక్తేజవాయం చాకాశాద్యావృణైరావృతేస్మహది బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీగోర్మవరాహ వైష్ణవానంద నాగశేష సఖ్యగాష్ఠదిగ్గజోవరి ప్రతిష్ఠితే అకల వితల సుతల తలాతల విశాచల మహాగల పాదాలాక్ష సప్తలోకానాముపరిగణే భయోర్మహర్జనస్తపస్సత్యమిత్యోద్భుతశ్లోకానామధోభాగే చక్రవాళశైలమధ్యగత మహాసుమేర సహస్ర శిఖరానువర్తని మహానారాయమాన
धन्यराजराजस्य सहस्रफलामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीक वामन कुवदान्यन पुष्पदन्त सार्वभौम स्फटिकाख्याष्टदिक्तन्ते गण्डोत्तम्भिने अमरावत्य शोकवत्यं भोजवती रैवती सिद्धवती साक्ष्यवती गान्धर्वोत्तरगावत्यादि पुण्यवी లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.